వెల్కమ్ టు మగధా ఫోకస్ ఎర్ర జర్నలిజం. మొన్న ఢిల్లీ బాంబు పేలుడు ఘటన చూసిన తరువాత యావత్ భారత్ దిగ్భ్రాంతికి గురైంది. ఎలా భారత్లోకి ఈ ముష్కరులు రాగలిగారు? ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇంకా వీళ్ళకి బుద్ధి రాలేదా అన్న కోపంతో రగిలిపోయారు. దుర్మార్గుల అంతు చూడాలి అంటూ సోషల్ మీడియాలో తమ గొంతు వినిపించారు. అయితే ఇదంతా భారత్కి ఒకవైపు. భారత్కి మరోవైపు చూద్దాం. బాంబ్ బ్లాస్ట్ జరగడం అంటే మోడీ ఫెయిల్యూర్ వల్లే అని కొందరు, మోడీ ఉన్న భద్రత సున్నా అంటూ వెర్రి రాతలు రాస్తున్న ఎర్ర జర్నలిస్టులు మరికొందరు. అయితే అసలు ఉగ్రదాడి జరిగినప్పుడల్లా గుమ్మడికాయల దొంగలు ఇంకొందరు బయలుదేరుతారు. బాంబు దాడి చేసిన వాళ్ళ పేర్లు ఎలా బయటకు చెబుతారు అంటూ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. డాక్టర్ ఉమర్ ఉన్ నబీ, డాక్టర్ మహమ్మద్ ఘనై, డాక్టర్ అమీర్ అదిల్ అహ్మద్ రదర్, డాక్టర్ షాహీన్ సయీద్, డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయీద్, డాక్టర్ జహ్నసర్ ఆలం. వీరి పేర్లు ఇవేగా. ఒక మతం పైన ద్వేషం పెంచడానికి వారి పేర్లు కొత్తగా పుట్టించినవేం కాదుగా. వారి అసలు పేర్లు అవే, వారి మతం కూడా అదే. వాళ్ళు వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్లో భాగంగానే పెద్ద ప్లాన్తోనే తెగబడ్డారు అని అర్థం అవ్వట్లేదా మనకి? తప్పేంటి? మొన్న న్యూయార్క్లో భారత సంతతి ముస్లిం ఒకరు జోహ్రాన్ మమ్దాని అన్న వ్యక్తి గెలిచినప్పుడు అతడు ముస్లిం అని, భారత సంతతి అని చెప్పినప్పుడు అందరూ గర్వపడలేదా? అప్పుడు లేని అభ్యంతరాలు ఉగ్రవాదుల పేర్లు ఇప్పుడు చెప్పినప్పుడు ఎందుకు వస్తున్నాయి? ముస్లిం మతస్థులంతా ఉగ్రవాదులు కాదు, బట్ ఉగ్రవాదులు అంతా ముస్లింలే. అది అక్షర సత్యం. అది ఆఫ్ఘనిస్తాన్ ఉగ్రవాదులా, పాకిస్తాన్ ఉగ్రవాదులా, పాతబస్తీ ఉగ్రవాదులా, ఎవరైనా సరే వారు ఇక్కడ ఉన్న వారిని చంపుతుంటే వారి పేరు పలికితే మతం బయటపడుతుందని అర్థం లేని మాటలు మాట్లాడుతున్న సో కాల్డ్ మేధావుల్ని ఏమనాలి? 2900 కిలోల అమోనియం నైట్రేట్ దొరికిందంటే అసలు దానిని దేశంలోకి ఎట్లా పట్టుకొచ్చారు? దేశవ్యాప్తంగా కనీసం 6 లక్షల మందిని చంపడానికి 39 కార్లలో వీళ్ళు ప్లాన్ చేశారంటే ఎన్ఐఏ దీనిని ఛేదించి ఉండకపోతే ఏం జరిగేది? వాళ్ళ స్కెచ్ వర్కౌట్ అయి ఉండుంటే భారత్ కోలుకోవడానికి కనీసం 20 ఏళ్లు పట్టుండేది. వీరిలో హైదరాబాద్ డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ నయీద్ ఏకంగా సెనైడ్ కంటే 6000 రెట్ల పవర్ఫుల్ రైసిన్ అనే మందుని తయారు చేశాడు. అంటే మన దేవాలయాల్లోని అన్నసత్రాల్లోనో, లక్షల్లో పబ్లిక్ తినే భోజనాల్లోనో ఈ మందు గనక పెట్టుంటే ఏం జరుగుండేది? ఊహిస్తేనే ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది. ఇప్పటికే ఇంటర్నేషనల్గా గోప్యంగా ఉన్న ఒక విషయం, భయానకరమైన కరోనాని వదిలిందే చైనా అన్న అనుమానాలు అందరికీ ఉన్నాయి. కొన్ని దేశాలు దాన్ని బహిరంగంగా మాట్లాడాయి. అయితే ఏమీ చేయలేని పరిస్థితిలో పక్కనున్న భారత్ కూడా ఉన్న సిచ్యువేషన్ ఉంది. ఇలాంటి బయోవార్లు జరిగితే ప్రపంచం అల్లకల్లోలం అవుతుంది. ఇప్పుడు రైసిన్ అనే మందుని తయారు చేసి మన మీద, భారతదేశంలోనే హైదరాబాద్లోనే తయారు చేసి మన మీదే వదిలితే మనం ఏం కావాలి? ఒక్క భారతదేశం లోపలే భారతదేశానికి వ్యతిరేకంగా ఇంతమంది మేధావులు మాట్లాడుతూ ఉంటారు. అది కాంగ్రెస్లా, కమ్యూనిస్టుల రూపం ఏదైనా సరే టెర్రరిస్టులకు అండగా నిలబడుతున్నారు కొందరు. ఒక్క మోడీని కొట్టడానికి ఉగ్రవాదులకి మద్దతు పలికే వాళ్ళని ఏమనాలి? కళ్ళుండి చూడలేని, చెవులుండి వినలేని వారికి ఎలాగూ బోధపడదు. కానీ అలాంటి వారి ట్రాప్లో బతికే వాళ్ళు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. అఖండ భారతదేశం నుంచి ఇండియాగా ఈరోజు మనం చాలా కుసించుకుపోయాం. ఇప్పటికే అటు పాకిస్తాన్ అల్లకల్లోలంగా ఉంది, ఇటు బంగ్లాదేశ్ పిఎంనే పరుగులు పెట్టించారు. ఇవాళ్లే ఆమెకు ఉరిశిక్ష కూడా విధించింది బంగ్లాదేశ్. అలాగే చిరకాల శత్రువు చైనా మనల్ని వెంటాడుతూ వేధిస్తూనే ఉంటుంది. ఇవన్నీ చాలవన్నట్టుగా మన ఇంట్లో మనకే గొడవలు. ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే తింటూ పక్క దేశం పాకిస్తాన్ ప్రేమికులుగా తమ ప్రేమని ప్రతిరోజు చాటుకునే వారితోనే అసలు సమస్య. 3 రోజుల క్రితం పాకిస్తాన్లో ఒక చట్టం వచ్చిందండి. ఆర్టికల్ 27. ఆర్మీ చీఫ్ ఒక అమైండ్మెంట్ చేశాడు. హీఈస్ నాట్ అకౌంటబుల్ ఫర్ పాకిస్తాన్ సుప్రీం కోర్ట్ అండ్ హీఈస్ నాట్ అకౌంటబుల్ ఫర్ పాకిస్తాన్ పార్లమెంట్. సైన్యాధిపతే సుప్రీం అని ఒక ప్రకటన చేసేశారు. దీని గురించి ఇండియాలో పాకిస్తాన్ ప్రేమికులు అసలు ఏం మాట్లాడరు. అదే మోడీ గనక ఇలాంటి ప్రకటన చేసి నేనే అంతా, నేనే సుప్రీం అని ఉండుంటే ఏం చేస్తారు? ఈ ఎర్ర జర్నలిస్టులు రెచ్చిపోతూ ఉంటారు. భయంకరమైన శక్తి సామర్థ్యాలు ఉన్న ఇజ్రాయిల్ 3000 సంవత్సరాలుగా డబ్బు, శక్తి అన్నీ ఉన్నా కూడా, బలమైన దేశంగా ఉండి కూడా 3000 సంవత్సరాలుగా యూదులు తమ దేశం కోసం ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు. స్టిల్ ఇప్పటికీ యుద్ధం చేస్తూనే ఉన్నారు. తమ దేశాన్ని తాము దక్కించుకోవడం కోసం తరతరాలుగా 3000 సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రాణత్యాగాలు చేస్తూనే ఉన్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం? మన బలం పైన మనమే దాడి చేసుకుంటున్నాం.
మనతోనే మన ఇంట్లోనే ఉండి హిందూ వ్యతిరేకులుగా భారతీయ వ్యతిరేకులుగా ఉన్న వారిని ప్రేమించాలా? ఏ దేశం ఆ దేశం ఎజెండాని చక్కగా అవలంబించవచ్చు. భారతదేశం మాత్రమే అన్ని మతాలను ఆదరించాలి, అందరినీ ప్రేమించాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్, మొన్న జరిగిన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ముస్లిం ప్రాంతాల్లో బీజేపీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి? భారతదేశం మతం చూడకూడదు అని మరీ చెప్పేవాళ్ళు మరి ఈ విషయాన్ని మిగతా మతానికి ఎందుకు చెప్పరు? ఒక మతం, ఆ మతానికి సంబంధించిన వాళ్ళు ఉంటేనే, ఆ మతానికి ఆదరించే వాళ్ళు ఉంటేనే, ఆ మతాన్ని తను ఎవరినైతే నమ్ముతుందో ఆ మతానికి సంబంధించిన వాళ్ళు ఉంటేనే ఓటేస్తారు. మతం చూసి మాత్రమే ఓటేస్తారు. మతానికి సంబంధించిన వాళ్ళని అక్కడ పెడితేనే ఓటేస్తారు. ఆ మత పద్ధతినే వాళ్ళు అవలంబిస్తారు. ఆ మత చట్టాల్లోనే వాళ్ళు బతుకుతారు. బట్ తప్పేం లేదు, వాళ్ళు ఆ మతాన్ని నమ్ముకున్నారు కాబట్టి చేస్తారు. కానీ ఆ మతం అంత బలంగా ఆ మతాన్ని నమ్ముతున్నప్పుడు భారతదేశం మాత్రం ఏ మతాన్ని ఏమీ అనకూడదని కట్టుదిట్టమైన నిబంధనలు, చేతులకి సంఖ్యలు. ఇక్కడ ఒక మతం ఉండకూడదు అని, ఒక మతంపై దాడి చేయమని చెప్పడం మా ఉద్దేశం కాదు. మతాలు ఉన్నాయి, ఉండాలి. పాకిస్తాన్కి ముస్లిం దేశంగా ప్రకటించిన తరువాత నెహ్రూ టైంలో మళ్ళీ భారత్లో కూడా ఎందుకు ముస్లింలు ఉన్నారు అని 75 ఏళ్లుగా ఎవరైనా ఆ నిర్ణయాన్ని ప్రశ్నించారా? ఎవరైనా ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించారా? అలాగే జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అది జరిగిపోయింది. కొన్ని చోట్ల లవ్ జిహాద్ లాంటివి ఎన్ని ఘటనలు జరుగుతూ ఉన్నా, ఇంకొన్ని చోట్ల ముస్లిం హిందూ మతాల పెళ్లిళ్లతో కూడా చక్కగా కాపురం చేసుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన దేశంలో ఉంటూ మన దేశాన్ని మాతృభూమిగా భావించే వాళ్ళతో మనకి ఎలాంటి సమస్య లేదు. వారు ఉండాలి, అందరూ బాగుండాలి. కానీ ఇలా ఉగ్రమూకల ఉచ్చులోకి వెళ్ళి ఇదే భారత్ని, భారతీయుల్ని చంపే కుట్రలు చేసే వాళ్ళని ఏం చేయాలి మీరే చెప్పండి. ఇలాంటి కుట్రలు చేసే వారికి అనుకూలంగా మాట్లాడే వారిని ఇంకేం చేయాలో మీరే చెప్పండి. ఒక కాంగ్రెస్ని దేశంలో అధికారంలో నిలబెట్టడానికి చేసే ప్రయత్నాల్లో మీరు ఎలాంటి తప్పులు చేస్తున్నారో గుర్తించాలి. మతం వేరు, మాతృభూమి వేరు కాదు. రెండూ నావే అని నమ్మినప్పుడే ఇలాంటి చర్యలకు తావుండదు. పాలన, దేశ భవిష్యత్తు, పార్టీల చర్యలు ఎన్నికలప్పుడు మాత్రమే ఉండాలి. ఒక సనాతనాన్ని కొట్టడానికి చాలా వేల సంవత్సరాలుగా ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. ఎన్ని దెబ్బలనైనా ఎదుర్కొని వెన్ను విరిచి సగర్వంగా నిలబడింది సనాతనం. భారతదేశానికి మగధ, శాతవాహన పాలన తరువాత చోళా ఎంపైర్ ముగిశాక ఇప్పటికి 1100 ఏళ్ళు, 1200 ఏళ్లుగా ఒక్క భారతీయ డిఎన్ఏ, ఒక్క భారతీయ రక్తం ఉన్న వ్యక్తి కూడా భారతదేశాన్ని ఎక్కువ కాలం పాలించలేదు. నెహ్రూ మతం పైన అనేక వివాదాలు ఉండడం వల్ల ఆయన హిందువునా ముస్లింలా అన్న దాని మీద క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో ఆయన్ని భారతీయ డిఎన్ఏగా పరిగణించలేం. మోడీ మాత్రమే పూర్తి భారతీయ డిఎన్ఏ ఉన్న భారతీయ వ్యక్తిగా, ఒక శక్తిగా 12 ఏళ్ల నుంచి భారతదేశంపై తన ముద్ర వేస్తూ వచ్చారు. అందుకే ఖచ్చితంగా చెప్పొచ్చు, మోడీ ఒక హిందూ రాజు అని. భారతదేశానికి కావాల్సింది మోడీ లాంటి వాళ్లే. ఒక మోడీని దూషిస్తేనో, మోడీని టార్గెట్ చేస్తేనో మీ లక్ష్యం నెరవేరదు. మోడీ నింపిన ఊపిరి ఈనాడు ధైర్యంగా నేను హిందువుని అని చెప్పుకోగలగడం. ఎందరో ముస్లిం కుటుంబాలు హిందూ మతాన్ని, మోడీని కూడా ఆరాధిస్తుంటే ఈ ఎర్ర కలువలు మాత్రం కళ్ళు తెరవడం లేదు. మళ్ళీ మనల్ని కవ్వించాలి అని కాలు దువ్వే ఉగ్రమూకల కాళ్ళు విరగ్గొట్టే శక్తి మోడీ ప్రతి ఇంటికి ఇవ్వాలి. ప్రతి ఇంటిలో ఒక మోడీ తయారవ్వాలి. జై హింద్, జై భారత్, జై బజరంగ్ బలి, జై జర్నలిజం.